చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఏంటంటే స్కూల్ లైఫ్ నుంచే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేదా? చూసేవాళ్ళ అసలు ఏంటి ఎలా నాకు సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉంది. ఈ యాక్ట్ చేద్దాం, సినిమాల్లోకి వెళ్దాం, ఫ్రాంక్గా చెప్పాలంటే అది లేదు. మామూలుగా ఎవరికి ఉండదేమో చిన్నప్పుడు. సినిమాలు చూసే ఇంట్రెస్టే ఉంటుంది కదా. ఓకే. సినిమాలు తెగ చూసేవాళ్ళం, నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ. మాకంటే మా ఫాదర్కి ఎక్కువ పిచ్చి. ఓకే. సినిమా డే 1 రిలీజ్ అయితే మీకు పాత సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు కానీ, చిరంజీవి గారి సినిమాలు కానీ, ఎవరైనా సరే డే 1 మార్నింగ్ షో వెళ్ళిపోతారు. ఎవరికి చెప్పకుండా కూడా వెళ్ళిపోతాడు. రోజు పోతే తిడతారు కదా. అసలు నాకు చిన్నప్పుడు ఇప్పటికి హ్యాపీ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సినిమాకి పోతున్నానంటే వాడి పనే అది కదా. ఏమంటారు ఇప్పుడు? ఏమనలేరు నన్ను. సినిమాకి వెళ్ళాలి కదా. చిన్నప్పుడు సినిమాకి మొన్నే కదరా 4 సినిమాలకి వెళ్ళావు, మొన్నే కదా సినిమాకి వెళ్ళాడు ఫీలింగ్ వస్తుంది. అవును. మొన్న శుక్రవారం వెళ్ళావు కదా, మళ్ళీ ఏంటి? ఇప్పుడు ఎవడేమనలేడు. రోజుకి 4 సినిమాలు చూసినా సరే వాడి పని అది. వృత్తి ధర్మం. ఏంటంటే నాన్న ఏం చేస్తున్నాను భయ్య అంటే నాన్నకు కూడా సినిమాలు ఇంట్రెస్ట్ ఎందుకంట? నాన్న చేసే పనిలో సంబంధం లేదు. ఆయన లారీలు, టిప్పర్లు, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెల్లూరు జిల్లా ఒకప్పుడు. ఇప్పుడు మొన్నదాకా టిప్పర్లు ఉన్నాయి, ఇప్పుడు జేసీపీలు, ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నారు. వర్క్ తగ్గించుకుంటున్నారు, ఏజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు కదా, అప్పుడు మీరు చదువుకునే టైంలో అప్పుడు లారీలు ఒక 20-25 లారీలు ఖాళీ దొరికినప్పుడు ఖచ్చితంగా సినిమా చూడటం అనేది ఆయన సినిమా కంపల్సరీ. ఫస్ట్ డే సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు మార్నింగ్ రిలీజ్ అయినప్పుడు. మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు November 1 మ్యారేజ్ డే మా అమ్మ నాన్నది. ఆ టైంలో కూడా స్కూల్కి వచ్చి ఎవరికో బాగాలేదని చెప్పేసి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి శివమని ఆ సినిమాలకు తీసుకెళ్ళాడు. ఆ టైపు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చదువు మీద కంటే కూడా మమ్మల్ని ఎక్కడ మేము స్ట్రెస్గా ఫీల్ అవుతున్న దాంట్లో చదువు తర్వాత ఫస్ట్ హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి, ఆ వేలో చెప్పేవాళ్ళు అనమాట. అసలు ఎవరు ఉండరు పోయాలా? లేదు, మాకు ఇప్పుడు కామెడీగా ఏదో కూడా అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, పిల్లల్ని చదువు 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 అని స్ట్రెస్ చేసేవాళ్ళే తప్ప చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, అరే నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు చదువుకోవాలరా, ఇప్పుడు నువ్వు కష్టపడితే తర్వాత సుఖపడతావు, ఇలాంటివన్నీ చెప్పి మోస్ట్లీ వాళ్ళు చదువు మీదనే ఎక్కువ. అంటే వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్ పెడతారు అన్నీ చూసి, కానీ అరే చదువు తర్వాత ముందు ప్రశాంతంగా ఉండు, సినిమా చూడు, తిను అని ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అప్పుడు మీకు కామెడీగా ఒకటి చెప్పేవాళ్ళు మా ఫాదర్, చెప్పచ్చో లేదో అది చెప్పండి. చదువుకున్న వాళ్ళందరూ చదువుకున్నోడి కిందే పని చేయాలరా అంటే ఫస్ట్ నుంచి లైట్. అవును. అలా చెప్తే ప్రెజర్ తీసుకోకుండా చదువుకుంటారని మేము దాన్ని సీరియస్గా తీసేసుకున్నాం. అసలు చదువుకోలేదు, తీసుకునేవాడిని బట్టి కూడా ఉంటుంది. సో ఆయన ఒకందుకు చెప్తే మీరు ఒకందుకు అర్థం చేసుకున్నాం. కానీ అలా అర్థమైంది. స్టడీస్ అయితే 100% ఇంపార్టెంట్. అవును, 100% స్టడీస్ కావాలి, 100% ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు ఆ స్కీమ్ లేదు. నేనంటే ఏంటిది అంటే చిన్నప్పుడు క్లాస్లో కానీ లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? అంటే అమ్మాయిలతో గొడవ పట్టాలు, అమ్మాయిలు. ఇంకా నేను ఎవరిని చేస్తే వాడిని లవ్ చేయాలి తప్ప మొత్తం హాస్టల్ లైఫ్ మంది. ఇంకెవరిని లవ్ చేస్తాం? అంతేనా? బీటెక్ అంటారా? చేరిన ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం. మామూలుగా అంటే నాకు గుర్తుండి 8 సబ్జెక్టులు, 8 ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు, ఇంకా 8 బయట. నేను అప్పుడు కూడా నాకు తెలిసి 16 సబ్జెక్టులు కదా లెక్క ప్రకారం. 8 పాస్, 8 బయనే నాన్న అని చెప్పాను నేను. 8 పాస్ అయ్యావా అంటే ఆ పాజిటివ్ వేలో ఉన్నారు. ఏ రోజు ప్రెజర్ లేదు మనకి వెనక నుంచి. పోయిన వాటి గురించి అడగలే, పాస్ అయిన ప్రాబ్లం ఏంటంటే ఆ 16లో 8 కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు. ఓకే. అయ్యో ఇదేదో దాన్ని ఏదో అంటారు ప్రాక్టికల్స్ ఏదో, అయ్యి వాళ్ళే పాస్ చేస్తారు. ఇంకో 8 మనం పాస్ అవ్వాలి. దాంట్లో నేను 1-2 పాస్ అయినట్టున్నా. ఇంటర్నల్స్లో వాళ్ళు పాస్ చేస్తారు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటారు వాటిని. ప్రాక్టికల్స్లో వాళ్ళు పాస్ చేసి సెకండ్ ఇయర్కి వెళ్ళినా కూడా మళ్ళీ దాంట్లో చాలా వరకు పోయినాయి. అప్పటికి ఎన్ని పాస్ చేయమని నేను మోకాల మెట్లు కూడా ఎక్కా, తిరుపతి కదా. అవునా? ఏంది పైకి మొత్తం ఎక్కాం, దేవుడు పాస్ చేయలేదు ఏంటి అని అప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు మనం అడిగింది చేయడు, మనకేం కావాలో చేస్తాడు. నిజంగా పాస్ అయ్యి మన పరిస్థితి ఎలా ఉండేదో. ఇప్పుడైనా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను నాకున్న నాలెడ్జ్కి. ఓకే. అంటే అప్పట్లో అంత దైవభక్తి ఉండేదా? మొకాలతో వారానికి 2-3 సార్లు మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుమలకి వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, బైకుల్లో వెళ్ళేవాళ్ళం. అది ఎలా అలవాటు అయిపోయిందంటే పైకి వెళ్ళి రాంబాయి అదే టిఫిన్ తినేసి వచ్చేసేవాళ్ళం కొన్నిసార్లు, దర్శనానికి పోకుండా. ఫుల్ క్రౌడ్ ఉన్నారులే ఆ టైప్లో.
అలా అలా సబ్జెక్టుల కోసం ఒకసారి మోకాళ్ళ మెట్లు కూడా ఎక్కాం, ఏది చేతులు కింద పెట్టుకున్న మోకాళ్ళతో. అమ్మా అదే చెప్పాను కదా, అప్పుడు ఫీల్ అయ్యా, ఏంటి దేవుడు మనకి పట్టించుకోలేదు, అన్ని సబ్జెక్టులు మళ్ళీ పోయినాయి అని. ఓకే. కానీ అర్థమైంది మనకు కావాల్సింది ఇస్తాడులే అని. అంటే డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చారా డైరెక్ట్? లేదు, డిస్కౌంట్ చేసిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ చేశా. అదే ఇద్దరిని చేర్పిస్తే 1000 రూపాయలు, ముగ్గురిని చేస్తే చైన్ సిస్టమ్ ఏదో అవి చేసాం. చైన్ మార్కెట్స్. అది ఒక ఒక దగ్గర కూర్చొని బాగానే వచ్చింది, మధ్యలో ఎవడో చీటింగ్ చేసాడు. అది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోద్ది వచ్చేసి. యాక్చువల్గా బాగానే జరుగుతుంది. వాడు ఎవడో మధ్యలో ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోతా ఉంది, 1600 మంది వచ్చారు కింద. ఓకే. మనం మామూలు 1600 మందిని జాయిన్ చేశారు. మనకి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేం కానీ ఏదో ఒకటి చేసి స్పీచ్ ఇస్తాం, జనాలను కూర్చోబెట్టి మోటివేట్ చేస్తాం అనమాట. మామూలుగా 100-200 మందికి చెప్తే ఒకరు ఇద్దరు జాయిన్ అవుతారు. అలాంటిది 1600 మంది మనకి ఎంత జాయిన్ అయ్యారంటే 100 మందికి చెప్పాం. చెప్పి ఫుల్ జాయిన్ చేసాం, తిరిగాం. మధ్యలో ఎక్కడో డిస్టర్బ్ అయ్యి కంపెనీ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ సేవ అని అది చాలా బిజినెస్లు పెట్టి లాస్ట్కి ఇలా వచ్చేసాం. అంటే ఏంటి మన నాన్న బిజినెస్ చూసుకోవచ్చు కదా, ఎందుకు ఆ బిజినెస్ ఎందుకు చూసుకోలేదు? ఈ సినిమాలో హే భగవాన్ ట్రైలర్లో చెప్పినట్టుగా నాన్న బిజినెస్ చాలా హెడ్ఏక్. లారీలు, మోటార్ ఫీల్డ్ ఒక్కొక్కసారి వాళ్ళకి బీపీ టెన్షన్లు చూస్తుంటాం కదా, చాలా టార్చర్ అది. అంటే అది మామూలు వాళ్ళకి సెట్ కాదు మోటార్ ఫీల్డ్. మేము అన్ని దగ్గర నుంచి చూసేవాళ్ళం. అంటే మా ఫాదర్ కూడా చిన్నప్పుడు చదువు మీదే పంపించాలని ఉండింది, ఈ బిజినెస్లో వద్దులే ఇవన్నీ లేకలేరని. అప్పటికి 10th అయిపోయినాక ఒకసారి ట్రై చేసాం మేము, వద్దు స్టడీస్ వద్దు, నేను కూడా ఇప్పటి బిజినెస్ చేసుకుంటా అంటే, నన్ను మా అన్నని ఒక లోడు సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా, మాకు ఫ్యాక్టరీ ఉండేది అప్పుడు, ట్రాక్టర్ లోడ్ వీళ్ళిద్దరి చేత ఎక్కించండి అని చెప్పి నన్ను మా అన్నని ఎక్కించారు. ఓకే. 108 ఎన్నో రాళ్ళు పడతాయి ఒక ట్రక్కి, అన్నీ మీరే మోసుకెళ్ళి దాంట్లో పెట్టి ఒక లోడ్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళి నాకు గుర్తుండి ట్రాక్టర్లకి అప్పుడు ఏదో నొక్కితే లిఫ్ట్ ఇలా మొత్తం వచ్చేసి ఏదో నొక్కేసాం అనుకుంటా నేను, అది ఇలా పైకి లేసి అన్ని కింద పడి పగిలిపోయినాయి. మామూలుగా అన్నీ ఒక్కొక్కటి తెచ్చిపెట్టాలి, మన తెలివి అలా ఉండేది 10thలో. ఆ తర్వాత అయిపోయినాక నేను చదువుకుంటానని చెప్పి ఒప్పేసుకున్నా, ఇవన్నీ మన వల్ల అవ్వదని. మా అన్న మాత్రం నేను చదువుకో, నేను ఇదే చేసుకుంటా. ఆ టైంలో మా అన్న స్ట్రాంగ్గా ఉండి కూడా ఇంటర్మీడియట్ నుంచి అటు వెళ్ళిపోయాడు. ఓకే. నేను ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి అసలు ఎలా ఎంట్రీ జరిగింది, రావాలని ఎందుకు అనిపించింది అసలు? అదే నేను పిచ్చి బిజినెస్లు అన్నీ చేసి ఎన్ని చేతులు కాల్చుకోలేదు. అంటే ఏమైనా లాస్ అయ్యారా బిజినెస్ల వల్ల, ఇలాంటి వాటి వల్ల? లాస్ అవ్వడం అంటే మీ సేవ కానీ నాన్నతో చివాట్లు తినటం ఏంటరా? మా ఇంట్లో చెప్తున్నాను కదా, ఆ ప్రెజర్ ఎప్పుడు ఇవ్వలేదు మాకు. ఒకవేళ మిస్టేక్స్ చేసినా కూడా, ఒకవేళ నాన్న అమ్మ తర్వాత మా బ్రదరు, వాళ్ళిద్దరు కాకుండా మళ్ళీ ఎక్కడైనా ఎక్కడో చోట నాకు సేఫ్ ఉంది. అమ్మా నాన్న కాకపోయినా బ్రదర్ అయినా నన్ను కొంచెం అడ్డుకునేవాడు, ఏమైనా అవసరం అయితే హెల్ప్ చేయడం కానీ. మా బ్రదరు, మదరు, ఫాదరు ముగ్గురు ఆల్మోస్ట్ ఒకటే నాకు. ఓకే. ఆ పొజిషన్లో ఉండేవాళ్ళే. నేను ఒక ఏజ్ గ్రూప్ అయినా కూడా సరే ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. మనకి చిన్నప్పటి నుంచి అలాంటి అడ్డంకులు, ఒకళ్ళు ఏదైనా నష్టపోతే తిట్టడం అలాంటివి ఏం లేవు.